హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్స్ ఏదైనా అడిగితే తప్పకుండా ఈ రెసిపీని చేసి చూపించండి. చాలా టేస్టీగా, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా కలిగి ఉన్న పెసరపప్పుతో అయితే తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ చేయ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకుందాము. ఒక కళాయిలో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకి మంచి అరోమా స్మెల్ వస్తున్నప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. అదే కప్తో 2 గ్లాసెస్ వరకు పాలు వేసుకోవాలి. వీటన్నింటిని ఎందుకు వేస్తున్నామంటే పెసరపప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి. సో దానికోసం అయితే టేస్టీ కోసం పాలని యాడ్ చేస్తున్నాను. వాటర్తో చేస్తే అంత టేస్టీగా ఉండదు. సో పాలని అయితే యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడి ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు అయితే మనము ఈ పెసరపప్పుని తిప్పుతూ ఉండాలి. దాని పక్కన వస్తున్న మీగడను కూడా అందులో వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, దీన్ని సిమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకి ఇందులో మొత్తం పాలు వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకొని పెసరపప్పు అనేది టోటల్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేయాలి. పెసరపప్పులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చూద్దాము. పెసరపప్పులోని పోషక విలువలు చూద్దాం. ఫస్ట్ అయితే ఐరన్, విటమిన్ B6, నియాసిన్, పోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్. మొక్క ఆధారిత ప్రోటీన్, ఇది కండరాల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఫైబర్, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గడానికి కూడా ఈ పెసరపప్పు అనేది చాలా యూజ్ అవుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు, హార్ట్ డిసీజెస్ రాకుండా ఈ పెసరపప్పు చూస్తుంది. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వలన. సో దీంతో పాటు ఇంకా దీనిలో ఉన్న మెయిన్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి ఈ పెసరపప్పు అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రాసెస్ చూద్దాము. ఇందాక వేయించుకుని ప్రాసెస్ చేసాం కదా పెసరపప్పు, అదే కళాయి తీసుకొని అందులోనే ఒక 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఆ పాల మిశ్రమంలో వేస్తూ ఉండాలి. దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర పాల పౌడర్ ఉంటే పాల పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పాల పౌడర్ వేయడం వలన ఇంకా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే పాల పౌడర్ తీసుకొని వేస్తున్నాను. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా తిప్పుకొని ఒక మిశ్రమం, ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎప్పుడైతే మనం మిక్సీ జార్లో పట్టుకున్న జార్లోంచి తీసిన పెసరపప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే వేయాలి. దీనితో పాటు మనం ఇంతకుముందు పాలల్లో బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి వేస్తూ ఈ పిండిని అయితే చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ 2 మిశ్రమాల్లో ఏది కూడా కలవకపోతే మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా రాదు. దీనికోసం అయితే కలిపేశాను. చదరిపోతే వాటర్ని అయినా సరే యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తి కలిపేలాగా ఈ విధంగా పెద్ద ముద్దగా తయారు చేసుకున్నాను. ఈ విధంగా మనకి కలుపుకోవడం సరిగా రానట్లయితే 3 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ప్రెస్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిలో నుంచి చిన్న రౌండ్గా తీసేసుకొని ముద్దల్ని వాటిని చేతితో ఒత్తుకోవచ్చు. చేతితో ఒత్తుకొని మన దగ్గర ఏ అచ్చు అయితే ఉందో ఆ అచ్చుతో అయితే స్వీట్ బిళ్ళల్ని తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ హార్ట్ షేప్ యూజ్ చేశాను. ఇప్పుడు స్టార్ షేప్ యూజ్ చేద్దాము అని ఈ స్టార్ షేప్ అచ్చుని అయితే తీసుకున్నాను. ఈ పిండి మీద ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే షాప్లో దొరుకుతాయి, లేదంటే డీమార్ట్లో అయినా లభిస్తాయి. ఇలాంటి అచ్చులు అనేవి అన్నీ ఒక షేప్ లాగా వచ్చాయి, అన్నీ ఒక ప్యాకెట్లో వచ్చాయి. ఆ షేప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే స్టార్ షేప్ని ఆ విధంగా చిన్న ముందలుగా చేసుకోకపోతే ఒక రౌండ్ షేప్ని ఒకేసారి ప్లేట్ మీద వేసేసి చపాతీలాగా ఒత్తుకొని స్టార్స్ని పెట్టేసుకుంటే ఒకటేసారి అయిపోతుంది. ఈ విధంగా అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు. వీటిని అయితే ఒక కళాయి తీసుకొని ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే ఇవి విరిగిపోతాయి. సో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మీకు టిప్ చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడానికి మనం ఈ ఆయిల్లో సాల్ట్ అనేది వేస్తున్నాను. బాగా హీట్ అయిన తర్వాత ఈ స్టార్ షేప్ ఉన్న
బిళ్ళలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ వేసిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మనకి ఆ కళాయిలో ఎన్ని పడతాయో చూసుకొని దాన్ని ఎన్ని సరిపోతే అన్ని బిళ్ళలను అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా ఎర్రగా వేగే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మిగిలిన కొన్నిటిని కూడా వేసేసాను. కొంచెం పిండి అనుకుంటా కానీ చాలా స్వీట్ బిళ్ళలు అయితే ఈ విధంగా స్టార్ షేప్లో ఉన్నవి చాలా స్వీట్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకొని తీసేసుకోవడమే, అంతేనండి. ఇప్పుడు మనము షుగర్ వాటర్ తయారు చేసుకున్న మన గులాబ్ జామ్కి ఏ క్వాంటిటీ అయితే యూజ్ చేస్తామో ఆ క్వాంటిటీతోనే వేయాలి. ఒక గ్లాస్ వాటర్కి ఒక కప్ షుగర్ని అయితే యూజ్ చేశాను. ఇవి బాగా మరిగి వాటర్ని బాయిల్ అవుతున్నప్పుడు ఈ మనం తయారు చేసుకున్న స్టార్ బిళ్ళలను అయితే వేసేసుకోవాలి. గిన్నె తీసుకుని అందులో షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి, లేదంటే ఒకదాని మీద ఒకటి ఈ స్టార్స్ పడేసి మనకి సరిగా రావు ఇస్తున్నప్పుడు. సో దీనికోసం అయితే వెడల్పుగా ఉన్న గిన్నెని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఒక చేసుకొని 15 మినిట్స్ తర్వాత మనము ఈ విధంగా మూత తీసినట్లయితే వాటర్ని పీల్చుకొని ఈ స్వీట్స్ అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయి. మనకి గులాబ్ జాములు ఏ విధంగా జ్యూసీగా ఉంటాయి అనేది దానిలాగానే ఇవి కూడా వాటర్ని పీల్చేసుకొని చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఒక నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటాయి. మన పిల్లలు ఆగరు, సో దానికోసం అయితే 1/2 అవర్ ఉంచి తీసినప్పుడు కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీనివాస పద్మావతి కళ్యాణం వీడియో చూస్తున్నారు కదా, మిగిలిన భాగం రేపు అయితే వీడియో పెడతాను, చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.